అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నిన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నాడు. ఇక్కడ అనుకుంటున్నాడు మీరు దేవుడు లేడు గీవుడు లేడు అనుకుంటున్నారు. సీయోనుకి ఎవరండి? మనమే. విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు, నా ప్రార్థన వినట్లేదు, నన్ను విడిచిపెట్టేసాడు అనుకుంటున్నారు మీరు. లేదు లేదు లేదు, ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. ఆమె ఆయన మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఆమె చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నిన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నది. అట్లా అనుకోకండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీ మనసులో అటువంటి ఆలోచన ఉండకూడదు. మీ చంచలమైన మనసు ఉండకూడదు. ఏ మనసు అది? అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగే మనసు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు అనుకున్నది కరెక్ట్ కాదు, మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. మీరు అనుకుంటుంది దేవుడు చేయడం లేదే ఇంకా అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుడు వినటం లేదే నా ప్రార్థన అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుడు మీ దేవుడి దగ్గరికి మీరు వచ్చిన కానించి ఆయన మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టట్లేదు, చూస్తానే ఉన్నాడు. ఆమె మీ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు. మా మీటింగ్స్ ధర్మం వచ్చారు, అందరూ వచ్చారు, కొంతమంది కనపడి అందరూ వచ్చారు. మంచిది జరిగింది మీటింగ్స్ బాగా జరిగింది. మీ కొత్త పనులు కూడా జరుగుతాయి. చిన్న నేను చెప్తాను, చిన్న చిన్నగా నిదానం జరగాలి. 6 కొట్టాలి, 4 2 వద్దు. సరిపోతుంది. రాత్రికి వచ్చిన సంవత్సరం కూడా మా కొత్త పిల్లలు కూడా మీటింగ్స్ జరగాలని. ఏమైతుంది చేస్తే, ఏమైతుంది ఈ ప్రాంతానికి రక్షణ వస్తే, ఆమె ఏమైతుంది ఏసై ఇక్కడ అడుగు పెడితే, ఆమె ఆమె జ్ఞానం నలుగురికి ఎత్తుకెళ్ళి అనుకోకండి, ఆయన చేసేస్తారు అంతే. హల్లెలూయా. కారణం రావుతా పోలీసులు ఫోన్ చేస్తారు, రేపు రావుతా కారణం పక్కన పెట్టుకొని అనద్దా అనామా అనకూడదా? అలా ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదా అనుకున్నా లేదా? చెప్పండి. ఆమె అటువంటి టెన్షన్ కొంచెం పడదా పడదా? అలా పడదు. మరి మనకి ఎట్లా చేద్దాం? మీటింగ్ పెట్టుకోవడానికి గ్రౌండ్ సరిపోదు అనుకోని రోజులు రావన్నా మరి సహకరించట్లేదా అనుకునే రోజులు రావాలా? ఏం పిలిచి తగ్గబోతున్నా అనుకునే రోజులు రావాలా వద్దా? అయ్యో అంతే ఏమైతుంది? రావాలా వద్దా? రావాలా వద్దా? పట్టుకోవాలా లేదా? అంటే మీటింగ్లు జరగాలంటే అద్భుతాలు జరుగుతుంది. ఆమె చెప్తున్నా నేను పడ్డాను కాబట్టి ఇది జరుగుతున్నాయి. ఖచ్చితంగా దేవుడు ఈ ప్రాంతంలో కూడా సభలు పెట్టడానికి దేవుడు కార్యం చేయగలగాక. హల్లెలూయా. కీర్తన 16:10. కీర్తన 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమని అప్పుడు పిలిచాడంట దేవుడు మిమ్మల్ని. హల్లెలూయా. నీ ఆత్మను మిమ్మల్ని నేను 1 గంట వదిలిపెట్టను, 12 గంటలు వదిలిపెడతాను. కూర్చోకండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో ఎక్కడ విడిచిపెట్టమని? పాతాళంలో విడిచిపెట్టమని, పరిశుద్ధులను కుళ్ళు పట్టలేవని. ఆమె దేవుడు మిమ్మల్ని కుళ్ళు పట్టనీయనట. ఏదని కుళ్ళు పట్టనీయడు? మామిడికాయకి కుళ్ళు పడుతుంది, తినే పండుకు కుళ్ళు పడుతుంది. మీ ఆత్మకు, మీ శరీరానికి, హృదయానికి కుళ్ళు పట్టకుండా దేవుడు చేయగలుగుతాడట. మీ కుటుంబంలో కుళ్ళు అనేది పట్టకుండా దేవుడు చేయగలుగుతాడట. పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటిలమైనటువంటి మాటలన్నింటిలో నుంచి దేవుడు మిమ్మల్ని తగ్గిస్తాడట. ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని పాతాళంలో విడిచిపెట్టాడట. హల్లెలూయా హల్లెలూయా. పాతాళం ఏ పాతాళము? పాతాళం అంటే ఏ పాతాళం? ఏ పాతాళం? ఏ పాతాళం? పాతాళం అంటే ఏ పాతాళం? భూమి లోపల.
పాతాళం ఉండాలి. కరెక్ట్గా చెప్పింది. పాతాళం అంటే ఇక్కడ ప్రత్యేకంగానే ఆ పాతాళాన్ని మనం అనుభవిస్తున్నాం. భూమి లోపల ఏముంటుంది? పాతాళంలో అగాధమైనటువంటి చీకటి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చీకటి ఈ పాతాళం, ఈ భూమి మీద చాలా మంది అనుభవిస్తున్నారు. వాళ్ళ నేను విడిచిపెట్టను. హల్లెలూయా. పాతాళం అంటే ఏంటో తెలుసా? ఎవరు లేకుండా ఒక్కడే ఉంటాడే. దిక్కు తోచని పరిస్థితుల్లో కూడా ఒక్కడ నిలబడడానికి ఎవరు లేదని గుండె బాదుకుంటే ఏడుస్తారే, దాన్ని పాతాళం అంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చచ్చిపోయిన ఆత్మ కూడా వెళ్తారే, దాన్ని పాతాళం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చాడు? ఆయన పాతాళంలో ఎవరు ఉన్నారు? ఆ పాతాళాన్ని కటిక పిల్లలను ఆయన మూసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశం దేవుడు తీసుకొచ్చేసాడు. ఆమేన్, ఆమేన్. ఆ కటిక బిలామును దేవుడు మూసివేసేసాడు. హల్లెలూయా. ఆ కటిక చీకటిని దేవుడు మూసివేశాడు. ఆమేన్. నిన్ను పాతాళంలోకి తీసుకొని వెళ్ళడానికి కాదు దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆ విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు కలిగే భయాలు చాలా ఉండవచ్చు, కానీ దేవుడు నీ తోడుగా ఉన్నాడని ధైర్యం కలిగి ఉండు. ఆమేన్. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు, పరిశుద్ధుని కులి పట్టనిచ్చేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టట్లేదంటండి. ఆయన మిమ్మల్ని మర్చిపోవటం లేదంటండి. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడంట. మిమ్మల్ని కుళ్ళు పట్టనివ్వడంట. హల్లెలూయా, హల్లెలూయా. కుళ్ళు దేంట్లో ఉందో తెలుసా? హృదయంలో కుళ్ళు ఉంటుంది. కుళ్ళు ఉంటే కొండంతా ఖరాబ్ అయిపోతుంది. హృదయంలో దుఃఖం ఉంటే శరీరం ఖరాబ్ అయిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత పాతి పెడితే ఎముకలు అరిగిపో. నిజానికి ఎముకలు అరిగిపో. మనిషి చచ్చిపోయి పాతి పెడితే శరీరం అంతా మట్టి అయిపోతుంది, కానీ ఆ ఎముకలు మాత్రం కుళ్ళు పడతామంట, కరిగిపోవంట. కానీ వినండి, అదే కుళ్ళు కానీ మనిషి బ్రతికి ఉన్న దాంట్లో ఆ కుళ్ళు పడితే ఆటోమేటిక్గా ఎముకలు అన్నీ అరిగిపోతాయి. కార్డియో ఇవన్నీ కొంతమంది అంటుంటారు కదా, ఎముకలు అరిగిపోయింది అక్కడ. వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి బాధ వలన, టెన్షన్ వలన ఆ ఎముకలన్నీ కరిగిపోతాయి. హల్లెలూయా. అప్పుడే ఈ ఎప్పుడు ప్రారంభం అవుతాయి. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎవరు తీర్చలేనటువంటి హృదయ బాధ మీలో ఉంటే, ఆ బాధ మీలోనే ఉంచుకొని ఉంటే, మీ హృదయం అంతా, మీ శరీరం అంతా ఖరాబ్ అయిపోతుంది. హల్లెలూయా. టెన్షన్ వల్ల ఏం పెరుగుతుంది? బీపీ, షుగర్ వల్ల ఏం పెరుగుతుంది? ఈ రకరకాల వ్యాధులు ఒకదాని అట్లా తయారైంది. హల్లెలూయా. అది పరిశుద్ధి. ఒక పొందు ఖరాబ్ కావడానికి ఏం కావాలి? ఒక కుళ్ళు ఉంటే సార్, చిన్న కుళ్ళు పడితే సార్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది పొందు. హల్లెలూయా. వీటిలాగా నా ప్రభు అయితే మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. మేము కుళ్ళు పట్టనిచ్చడానికి పిలవలేదు. హల్లెలూయా. మీరు అధైర్యపడి ఉండకండి, ధైర్యంగా ఉండండి. సామెతలు 28, 21. పక్షపాతము చూపుట, రొట్టె ముక్కు కొరకు ఒకడు దోషము చేయడం. వింటున్నారా? చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదింప ఆతృత పడును, తనకు దరిద్రతను వచ్చేనని మనకు తెలీదు. హల్లెలూయా. పక్షపాతం చూపించడం మంచిది కాదు, స్వార్థం చూపించడం మంచిది కాదు. ఏది మంచిది? ఏది మంచిది? పక్షపాతం చూపకుండా ఉండడం మంచిది.
చూపించడం మంచిది కాదు. హల్లెలూయా. పక్షపాతం స్వార్థం చూపించడం మంచిది కాదు. ద్వేషించడం మంచిది కాదు. పగలించుకోవడం మంచిది కాదు. హల్లెలూయా. దూరం పెట్టడం మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము తిండి కొరకండి. అరే అదేదో ఉంటుంది అని గుర్తుంటే ఫంక్షన్ ముళ్ళు ముక్క రాబోతుంది కండి ఇంటి మీద రాడు పక్షపాతం అది. హల్లెలూయా. ఏ సేవడు కూడా ఏడు వీడు తమ్ముతాడే అర్థమని ఏడాడు లేవు అంటాడు కదా. లేవు అంటావు నువ్వు పిల్లలు తెలుసా మానపోతే నాకేం ఇవ్వను చూడండి. అది ఎంత దూరం పోతుంది చూడండి. అలాగే రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము కొట్టుకునేవా లేదా? తిండి కదా, నీళ్ళు కదా, ఏంటండి అలాగే విచిత్రమే విచిత్రం. ఆమె గమ్మత్తు మనుషులు. మర్యాద చేయలేదని పెళ్లి ఆవేశం రోజులు లేవా? మర్యాద సక్రమం చేయలేదని పెళ్లి ఆగిపోయిన రోజులు లేవా? చెప్పండి. అలిగిపోయిన బాబుని అల్లుడిని ఇంటి దాచుకోలేదని అలిగిపోయిన రోజులు లేవా? చెప్పండి. కృషి చేయలేదని అల్లుడు అలిగిపోయిన రోజులు లేవా? చెప్పండి. హల్లెలూయా. మర్యాద చేయలేదని అల్లుడు అలిగిపోయిన రోజులు లేవా? చెప్పండి. హల్లెలూయా. ఇల్లు చూపించలేదని అలిగిపోయిన రోజులు లేవా? నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అని వింటుంటారు కదా. ఆమె వింటుంటారు కదా. ఆమె పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ ఏళ్ళు చూపించలేదుగా, అందుకే నేను బాగా తర్వాత ఫోన్లు తెలుస్తున్నాను. వామో కేసు బల పెట్టచ్చు. అలాగే ఏ విధంగా అయినా రాయొచ్చు. నాకు అనిపించింది. ఆమె రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయడు. ఆమె ఎవరెవరు మన క్రైస్తవులు కూడా అంతే అమ్మకాలు. ఆమె మళ్ళీ బొమ్మ అంటే కూడా రాదాడు గమ్మ పెట్టాడు ఒకటేసారి దీనిలో గమ్మ పెట్టాడు. ఆమె చూసినా ఆమె ఎందుకు ఒకటే ముక్క వేసాడు. 2-3 పడ్డాయి. మాకు గమ్మత్తు జరిగింది. రాత్రి పోయిన వరకు వాళ్ళు ప్రేమ కొద్ది ఏం చేస్తారు తెలుసా? అందరికి ఒకటే విధంగా గట్టితో వేయాలి. పాస్టర్ గారికి 4 ముక్కలు ఎక్కువ, విశ్వాసం 4 ముక్కలు తక్కువ. ఆ పట్టణంలో కూర్చుంటాడు. వాడు బాగుంటే కొన్ని చూసుకుంటున్నాను. నేను అందుకే మీరు 750 కూలి కొడతారు, కూలి కొడతారేమో నేను 2 ముక్కలు తీసి వాళ్ళకి వేస్తాను. అమ్మయ్యా వాళ్ళ అడగరు. అమ్మా ఏం చేయి నాకు ఇంగ్లీష్ గారు వాళ్ళ నేను మాట్లాడతాను. వాడి ఇంటికి చూసుకున్నాడంటే ఆయన ఇంటికి చూసుకున్నాడంటే ముక్కలు పడ్డాయి అన్నారు. అందుకే నాకు ఇంట్లో తీసేవాళ్ళు కాదు. నేను తినలేదు, నాకు చికెన్ పడవద్దు, తిని బాగా అప్పుడే నిజమే తినవా అంటున్నా. ఆ మొక్కమే అదే ఆ కుళ్ళు మొక్కలే అయినా ఏమి ఇచ్చారు? సభ ఇచ్చారా? మంచి ఇచ్చారు. ఆయన స్ప్రైట్ మాకేమి అందరికి వస్తుంది. నేను కొంచెం రాదు అది పడుతుంది. అదే అదే వాడు ఎందుకు కూలిపోవాలి? అదే వాడు ఎందుకు శిక్ష అనుభవించాలి? రొట్టె ముక్క కొరకు దోషం చేసేవాడు, తప్పు చేసేవాడు. చిన్న పొరపాట్లు. ఎన్ని పొరపాట్లు? చిన్న పొరపాట్ల కోసమే దేవుని దగ్గర టమాటా దొంగతనం చేసినప్పుడు దొంగడే. మీరు చాలా దొంగ ఉంటారు. మీరు కూరగాయలు పోతారా? ఆమె పడుతుంది ఒక్క టమోటా ఏమో అని అంటే మరి ఎంత అడుగుతుంది? ఒక్క టమోటా ఏమో అని అంటే లేదమ్మా బాగా రేట్లు ఉన్నాయేమో. ఈసారి వచ్చినప్పుడు అట్లా అంటారా? ఒక టమోటా సరే అని తీసి అందులో వేస్తాను. ఆయన డబ్బులు ఇచ్చేటప్పుడు నెల్లు తీసుకుంటాను, లిసెన్స్ చేసుకుంటాను. డబ్బులు ఇచ్చేటప్పుడు టమాటా అదే అది దొంగలు దాక టమాటా దాక పచ్చిమిర్చి దొంగలు. ఇంకా చెప్పండి. మామూలుగా మేము ఎప్పుడైనా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూరగాయలు చెప్తే
ఆమె 50 రూపాయలు చెప్తే 10 రూపాయలకి అడుగుతుంది. అదంతా మామూలుగా అది అదంతా వాళ్ళతో పోతే అంతే ముక్కైతే బాగా అమ్మా 50 రూపాయలు 25 రూపాయలు ఇచ్చిన కదా అంటే 25 రూపాయలు 25 రూపాయలు నాకు ఇష్టరా అది అన్నం పెట్టేదానికి 25 రూపాయలు కదా మీరు గమ్ముకోండి మాకు స్టాక్ వేసేస్తున్నా మన నోటికే కావాల్సిస్తున్నాను మామూలు తెలియదు కదా. అదే నేను ఎప్పుడైనా కూరగాయలు పోతే మామగారు చెప్తే ఆమె 50 రూపాయలు అంటే ఈ 15 రూపాయలు కొన్నదంటే నేను 10 రూపాయలు అంటే స్టాక్ ఇచ్చొస్తాను. అంటది ఎగరేస్తుంది రావాలి ఆమె ఎందుకయ్యా పుల్లు ఏదో 1,00,000 పెట్టి బిజినెస్ చేస్తున్నారా ఏదో 100, 150 లోపల అంతే కదా. అక్కడ కూడా ఎందుకు వ్యాపారం 1 రూపాయి 2 రూపాయలు ఆమె మీరు ఏమంటున్నారంటే పక్షపాతం ఎందుకు మనకి కుళ్ళు ఎందుకు రొట్టె ముక్క కోసం తిండి కోసం రొట్టె ముక్క కోసం తిండి కోసం ఎందుకు నల్ల మొహం పెట్టుకోవడం ఏంటండి. దేవుడు మేము దీవించిన కాక హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. ఆయన నన్ను అడిగాడు నువ్వు పాస్టర్వా అని అడిగాడు. నేను పాస్టర్ వాళ్ళతోనే వెళ్ళాను విశ్వాసకి వెళ్ళాను. విశ్వాసం నువ్వు పాస్టర్వా అని అడిగాడు. పాస్టర్ మాత్రమే ఇక్కడ భోజనం పెడతారా అని చెప్పాడు. ఏమంటారు తెలుసా మా పాస్టర్ అన్నారు డేవిడ్ నువ్వు కూడా పాస్టరే అని చెప్పాడు. దేనికోసం అది ఎక్కడో తెలుసా ఇక్కడ రామగుండ సురేష్ అయ్యారు గారు తెలుసా నీకు. అప్పుడు ఎప్పుడు ఆయన గ్లోరియస్ మినిస్ట్రీ ఆయన శుద్ధమని వెళ్ళినారు. తిరిగి కోసం వెళ్ళా పాపం ఆయన కూడా మంచిగా ప్రేమ నా మీద ప్రేమ ఎక్కువైపోయి మాతో పాటు చికెన్ ముక్కలు మటన్లో ఫ్రైడ్ అయి తినాలని అని ఏం చేసినట్టు డేవిడ్ నువ్వు కూడా పాస్టర్ అని చెప్పు అంటే అక్కడ కిడ్నీ కొట్టుకోగానే ఆయన ఏమన్నాడు తెలుసా మీరు పాస్టరేనా అన్నాడు. నేను నా వైపు చూశాను పాస్టర్ ఆయన పాస్టర్ ఆ బాబు పాస్టర్ అన్నాడు. అంత దేవుడు చూసుకుంటాడు అన్నాడు ఆయన. ఆమె నాకు ఒక్క మాటకి చలచాములు వాడికి గిన్నెట్టి అక్కడ చివరిపోయా అంత దేవుడు చూసుకుంటాడు అన్నాడు అమ్మా అన్న. దేవుడు చూసుకుంటే నేను 5 సంవత్సరాల పెట్టి వస్తాను అన్న. ఏమైతుంది దేవుడు చూసుకుంటే గిన్నె బయట పెట్టేయచ్చు కదా. అందుకే మిట్ట మధ్యాహ్నం వచ్చాడే ఎవరైనా వేటకు పోయి వచ్చాడే ఎవరైనా చెప్పు ఏ కూర చిక్కుడుకాయ కూర కోసం చేస్తున్నా అనుకున్నా ఏషియా చరిత్ర తెలియదా. ఆ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా మాస్టర్ గారు భోజనాలు పెట్టే మాస్టర్ గారు ప్లేట్ తీసుకున్నాడు. నువ్వు పాస్టర్ అని అడిగాడు. నేను ఆమె అన్నాడు ఆయన. అంతా దేవుడు చూసుకుంటాడు. తిన్నా ఉన్నాడు ఆయన. ప్లేట్ అక్కడ పెట్టి నేను ఎదుగుతున్నాడు. ఆయన చెప్పిన తర్వాత జ్ఞానం ఉందా అక్కడ బిర్యానీలు మటన్లు తర్వాత పెట్టచ్చు. అప్పుడు నేను ఏమనొస్తుంది తిండి మీద బాగా నాకు పడుతుంది. మటన్ చికెన్ అంటే ఇంకేం ఆగు కదా. పప్పుతో కుక్క చికెన్ మటన్ తోటి 4-5 పప్పులు పొట్ట ఊగుతాయినా లోపలికి. ఇప్పుడు లేదు. అదే ఇప్పుడు లేదు. దేవుడు ఆయన చూసుకుంటానని చెప్పి నేను కింద అక్కడ పెట్టి వెళ్ళిపోయాను. నిజంగా ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు సమృద్ధి కలిగి తిన్నది కానీ తినగలిగే శక్తి లేదు. సమృద్ధి తినగలిగే శక్తి లేదు. వాసన
అది చూస్తే చికెన్ మధ్య వ్యవసాయాలు ఈ ఇంటి కూరగాయలు పోతుంది అప్పుడే దాని అందుకే మనం ఏదైనా కుళ్ళు పట్టకూడదు, రొట్టె ముక్క కూర దోషం చేయకూడదు. ఆమె దేవుడి బిడ్డలు దేవుడి మేము జీవిస్తుండగా టైం పాటు పరిగెత్తుతుంది. నేను తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా మీకు ఏ పరిస్థితి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ చెత్త ఉన్నా సరే నిబ్బరంగా ఉండండి. ఎవరు బెదిరించినా, ఎవరు భయపెట్టినా సరే ధైర్యంగా ఉంటుంది. ఆమె సత్యదానికి కాదు దేవుడు నేను వెళ్ళలేదు, జ్ఞానికి పెట్టుకోవడానికి కాదు దేవుడు వెళ్ళలేదు, ఆ భయపెట్టాలని పెట్టుకోవడానికి కాదు దేవుడు వెళ్ళలేదు. ఆమె ఆమె నేను పిలిచి ఎందుకు తెలుసా? బ్రతకడానికి నేను ఎందుకు పిలిచాను తెలుసా? ఇక్కడికి ఎందుకు నడిపించాను తెలుసా? నువ్వు బ్రతకడానికి తిరిగి కలిగి ఉన్నావు కాబట్టి ధైర్యంతో చెబుతున్నాడు. అంతే, రేపటి దినాల గురించి చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రేపటిదే ఈరోజు దిగాలి. రేపటి గురించి ఎందుకు? నేను ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థనకి వెళ్తే మొత్తం ఇంటి నిండా కోళ్ళే ఉన్నాయి, ఇంటి నిండా కోళ్ళే ఉన్నాయి. ఒక్క కోడ కోసాడు, ఒక్క కోడ కోసాడు, కోళ్ళు బాగా వేస్తాడు, కోడ కోసాడు. ఆ కుటుంబం అంతా కలిసి కూర్చొని తిందాం అన్నాను నేను. పాస్టర్ గారు మీరు తినండి అన్నాడు ఆ ఇంటి కదా. నేను వద్దండి అందరం తిద్దామని నేను అన్నాను. పాస్టర్ గారు మీరు తినండి అన్నాడు. వద్దండి అందరం కలిసి తింటాం, ఈ పిల్లలు అందరం కలిసి తిన్నాను, అక్కడ తీసిన బాగుంది అది అన్న. వాళ్ళ భార్య అన్నది అన్నది కలిసి తిన్నాం అంటున్నాడు కదా, తిని అన్నది. పిల్లలు కూడా పాపం నా దినేసారి చూస్తున్నాం అన్నారు. వాళ్ళు నాకు తెలుస్తారు. హల్లెలూయా. ఆ మధ్యలో కూర్చుని రైట్ చుట్టూ కూర్చున్నారు. ఆమె కోడి వేస్తారంట కానీ కోడి తిని, ఆమె కోడి వేస్తారు కానీ ఇంట్లో కోడి కూర వండడాడు. అంత భోజనం పెట్టగానే నాకు 2 ముక్కలు అయితేనే నా పక్కన వాడు పక్కన ఆ పాప వస్తుంది, భార్య వస్తుంటారు. నేను ప్రార్థన చేసేసరికి స్టార్ట్ చేసేసారు. కళ్ళు చూసుకుని ప్రార్థన చేస్తాను కదా, భజన పెట్టుకొని దీవించాలనేసరికి స్టార్ట్ అయిపోయింది. అలాగే బంతి స్టార్ట్ అయిపోయింది. ఆమె తొందర తింటున్నాడు. అసలుతోనే అంత దక్కుని మొత్తం తినేస్తున్నాను, హడావిడిగా తింటున్నాను. మొత్తం అయిన తర్వాత నేను తిన్నాక వాళ్ళతో పాటు తిన్నాక నా ముక్కలన్నీ కొన్ని ముక్కలు వేసుకొని తింటా ఉన్నారు. మొత్తం అయిపోయినాక అని అడిగాను, ఏంటమ్మా అంత తొందరగా ఎంత తింటున్నారు, ఏం చేయడానికి పోతున్నారు అని అడిగితే, అన్నయ్య నువ్వు చెప్పనట్టు ఒక మాట చెప్పాను. అత్త ఇంటికి ఉన్నాడయ్యా, ఇంటి నిండా కోళ్ళు వేస్తారు కానీ కోళ్ళు మా కళ్ళు చూపిస్తారు కానీ మా కడుపులో పెడతానయ్యా. ఆమె ఆమె లాస్ట్గా చుట్టుకోవడమే తీసుకురావా అని నేను అన్నయ్య. సాయంత్రం కోళ్ళు పెట్టుకో చుట్టుకోవడం 6 నెలలు అవుతుందన్నయ్య, సంవత్సరానికి 2 సార్లు. మామూలు మళ్ళీ పెళ్ళిని కూడా చేసుకోవడం లేదు అన్నయ్య, ఫంక్షన్కి వెళ్తామంటే చిందికి నేను పెడుతున్నాను. ఆయనకి చూసి పిల్లలు వింటున్నారా అటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచడానికి. ఆమె మీ చెయ్య మీ గిన్నె ఎక్కడ అంటే పక్కింటికి వెళ్ళేటట్టుగా ఉంటుంది. మీ ఇంట్లో సమృద్ధి వెళ్ళిన తర్వాత పక్కింటికి వెళ్ళేటట్టు ఉంటాయి. అర్థమైందా మీకు? మీ ఇంట్లో మిగతాది ఇతరులకు పంచే విధంగా దేవుడు చేస్తారు. నిబ్బరం కలిగి ఉండండి. ఆమె దేవుడు మీకు ఇస్తానన్నాడు, ఇస్తాడంటే. ఆమె దేవుడు మీ చేతికి అప్పగిస్తానన్నాడు, అప్పగిస్తాడంటే. ఆమె దేవుడు మీ చేతిలో పెడతాను, మీ చేతిలో పెట్టాలంటే. చెప్తున్న మాటలు భయపడి
మీ చేతులు కరెక్ట్గా తవ్వండి, పైన చూసుకోలేదు. నా మాట అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? పాయింట్ చూసుకోలేదు, ఖచ్చితంగా ఇల్లు పడుతుంది. దేవుడు పని చేయండి, ఖచ్చితంగా దీవించబడుతుంది. ఏ బిజినెస్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎవరినైనా అడగాలన్నా దేవుడిని అడగాలి. ఆయన చూసే పని చేయండి. అలా దేవుడు మాత్రం దీవించుకుంటున్నాడు. ఆమె ఆమె చాలా చాలా వీక్గా ఉన్నాను. శ్రీరాంపూర్ నుంచి 7:30 ఇంటికి వచ్చాను. నిద్రలేదు. కొత్తపల్లికి వెళ్ళాలి, వెళ్ళలేదు ప్రభు, అనుకున్నా. అట్లా ఓపిక లేదు, ఓపిక చేసుకుని ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, కానీ కష్టమే వెళ్ళాలి. ఫ్రీగా వెళ్ళాల్సిన అవసరం లేదు, సురక్షితంగా వెళ్ళాల్సిన అంత ఇబ్బంది కష్టంతో కూడుకుంది. మరి ఇప్పుడు లేదా అట్లా అనుకున్నాను లేదు. ఒక బ్రదర్కి ఫోన్ చేశారు. బ్రదర్ ప్రైజ్లో ప్రెసిడెంట్, ఇవాళ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఆయన అడిగాడు. ఆమె కొత్తపల్లి వెళ్తున్నాను. నేను మీతో వద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. ఏంటున్నారా? నేను మీతో వద్దాం అనుకుంటున్నానండి. అవునా, సరే రండి. మరలా టైం అవుతుంది, ఇంకా రాలేదు. దేంట్లో వెళ్తామయ్యా అన్నాడు ఆయన. అయ్యా దేంట్లో వెళ్దాం అన్నాడు. మా గడపడి బండి ఎందుకు కాపేస్తాం, ఆయన మాట్లాడ కూర్చుని బండి ఎందుకు కాపేస్తాడు. బోధేవానికి అందరూ కాపాడే వచ్చేది, ప్రశాంతికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఆమె ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? ఆయన చేస్తారని అనుకుంటారు. ప్రతి పని కష్టపెట్టాడు ఆయన. అదే కష్టపెట్టాడు. ఈ పరకన్నా మనం కష్టపెట్టాడు, కానీ 50 కోట్లు, 30 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు ఇచ్చి మహానుభావుడు నా బుద్ధిని సొమ్ము పెట్టాలని అంటే వాడు ఏం చేస్తాడు? సొమ్ము పెట్టాడా? ఏం చెప్తున్నాడు? పూలు పెట్టి చూసుకుంటాడా? అన్నీ అయ్యే పూలు సొమ్ము పెట్టాడు. అదే బాగుపోతాడు. ఎక్కడ సొమ్ము పెడితేనే ప్రశాంతం లేకుండా చేస్తాడు. చూస్తాం. ఆమె మనందరి జీవితంలో అయితే ఈ ప్రశాంతం వచ్చింది. ఆమె చక్కగా దేవునికి వచ్చారు. మా బ్రదర్ వచ్చారంటే నాకు ఇంకా సంతోషం. ఎవరు? మా బ్రదర్ వస్తే నాకు చాలా సంతోషం. ఆమె ఎందుకంటే ఆయన బిజీగా ఉంటాడు. ఆమె నాకు ప్రార్థన చేశాడు. బాగా ప్రార్థన, మంచి మనసు ఉంది, నేను మాకు కావాలి. మన మీటింగ్స్ కూడా వచ్చాడు. నేను ప్రత్యేకంగా మాకు ఇచ్చాను అంత బిజీలో కూడా. ఏం చేయమంటే ఒక మాట అక్కడ ఉత్తరం రాసి పెట్టిన సార్ అన్నీ జరిగిపోతాయి. దేవుడు దీవించిన కాక. చిన్న మాట తీర్మానం చేద్దాం. చిన్న మాట తీర్మానం.